ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎక్కడికక్కడే హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును హన్మకొండలో గృహ నిర్బంధం చేశారు. ఇక్కడ పలకరించడం కోసం వచ్చినటువంటి పరామర్శించడం కోసం వచ్చినటువంటి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్రా వెంకటరామరెడ్డిని కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను కూడా మార్గమధ్యలోనే అరెస్ట్ చేస్తున్నారు. బీజేపీ నాయకులు కూడా వివిధ ప్రాంతాలు చేస్తున్నటువంటి వారిని ఎక్కడికక్కడే ముందస్తుగా అరెస్టు చేసి వారందరూ కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. సో పోలీసులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని అల్లర్లు జరగకుండా కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఎందుకంటే పరామర్శించడం కోసం బండి సంజయ్ వచ్చిన సమయంలో ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్న క్రమంలోనే ఆర్టీసీ కార్మికులంతా కూడా సహనం కోల్పోయి, ఎందుకంటే ఉదయం నుంచి వారంతా ప్రాధాయపడుతున్నారు. ఒక్క 5 నిమిషాలైనా శంకర్ గౌడ్ డెడ్ బాడీని ఆర్టీసీ బస్టాండ్కు తీసుకొచ్చి అక్కడ నివాళులర్పిస్తే ఆయన ఆత్మ శాంతిస్తుంది అని వారంతా ప్రాధాయపడుతున్నారు. కానీ పోలీసులు మాత్రం ఒప్పుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఈ నిరసన ఒక్కసారిగా అదుపు తప్పి ఈ విధంగా ఉద్రిక్తతకు దారితీసింది. ఒకవైపు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపుతుంది. ఇంకొక వైపు ఆర్టీసీ కార్మికులు మాత్రం ఖచ్చితంగా తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదు అంటున్నారు. శంకర్ గౌడ్ డెత్ డేనే ఆర్టీసీ కార్మికుల అపాయింట్ డేగా ఫిక్స్ చేయాలనేది ప్రధాన డిమాండ్. వారందరికీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఆర్టీసీ అపాయింట్మెంట్ డేగా ప్రకటించాలనే ఒక ప్రధాన డిమాండ్తో వారంతా ఈ విధంగా నిరసన తెలుపుతున్నారు. ఒక్కసారిగా ముత్తోజీపేట గ్రామం ఉద్రిక్తతకు వేదికగా మారింది. ఒక్కసారిగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ బీజేపీ శ్రేణులు, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు అంతా ఈ విధంగా నిరసన తెలుపుతున్నారు. అక్కడ మనకు కనిపిస్తుంది, దృశ్యాలు కనిపిస్తుంది, బండి సంజయ్ అక్కడ రహదారిపైన కూర్చున్నారు. పోలీసులు కూడా వారితో వాగ్వాదం చేస్తూ వారంతా పోలీసులు డెడ్ బాడీని అక్కడి నుంచి ఇడ్చుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ఆ డెడ్ బాడీని కూడా అక్కడి నుంచి లాక్కెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ తోపులాట జరుగుతుంది. లాఠీ చార్జ్ కూడా దారి తీసే దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి.